నమస్తే బిగ్ బాస్, నా పేరు అవినాష్. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతాను. వీడియో స్కిప్ చేయొద్దు, మీకు ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒక తండ్రి కోసం తన కళలన్నీ పక్కన పెట్టిన ఒక 24 ఏళ్ల అబ్బాయి ఇప్పుడు మళ్ళీ తన కళలను వెతుక్కుంటూ వెళ్తున్న కథ ఇది. నా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ అంటే చాలా ఇష్టం. డాన్స్ అంటే ప్రాణం అని చెప్పొచ్చు. లైఫ్ లో ఏదో ఒకటి అవ్వాలని కలలు కనేవాడిని. అలా కళల వెనకాల పరిగెడుతూ టీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. స్టేజ్, లైట్స్, రిహార్సల్స్, షూటింగ్స్, అదే నా ప్రపంచం. నా ఫ్యూచర్ గురించి చాలా కళలు కానివ్వండి. అలా హ్యాపీగా మూవ్ అవుతూ ఉన్నా. ఇక నా లైఫ్ మెల్లగా ట్రాక్ ఎక్కుతుందిరా అనుకున్నా. బట్ ఒక్క ఫోన్ కాల్ నా లైఫ్నే మార్చేసింది. హలో, అవి నేను భాషమోహన్. చెప్పమావా? మీ బాబుకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ వచ్చినావరా? హార్ట్లో బ్లడ్ క్లాట్ అయిందంట. నువ్వు కొంచెం అర్జెంట్గా వచ్చి హాస్పిటల్కి. ఆ రోజు నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డాడీయా లేదా నా కెరీరా. అండ్ సెకండ్ కూడా ఆలోచించకుండా డాడీనే చూస్ చేసుకున్నా. చేతిలో డబ్బులు లేవు. ఆ టైంలో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాను. వీడియో చూసిన నా ఫ్రెండ్స్, టీవీ వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ దేవుళ్ళలా ముందరకు వచ్చి మా డాడీని సేవ్ చేశారు. బట్ డాడీకి ఇంకా క్యూర్ అవ్వలేదు. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. మనిషి సింగిల్గా గెలవటం కంటే మంచితనంతో నిలబడితే ప్రపంచం కూడా సపోర్ట్ చేస్తుందని. అందుకే డాడీ కోసం నాకు ఇష్టమైన లైఫ్ను కూడా వదిలేసి నెల్లూరు వచ్చి దొరికిన ప్రతి పని చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటున్నాను. కొన్ని డేస్ తర్వాత నన్ను నేనే క్వశ్చన్ చేసుకున్నా, అవినాష్ ఎక్కడికి పోయాడు? అప్పుడే నాకు అర్థమైంది, నేను ఓడిపోలేదు. నా ఫ్యామిలీ కోసం కొన్ని రోజులు ఆగే అంతే. అందుకే బిగ్ బాస్ నాకు ఈ స్టేజ్ ఆపర్చునిటీ మాత్రమే కాదు, ఇంకొక సెకండ్ లైఫ్ కూడా. ఈ హౌస్ లోపలికి వచ్చేది కంటెస్టెంట్గా కాదు. ఈ హౌస్ లోపల నా బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ కూడా ఉంటుంది. ఇదంతా కాదు బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ హౌస్లో కంప్లీట్ ప్యాకేజ్ నేను. ఈ సీజన్ మీరు దశావతారం అంటున్నారు కదా, నా లైఫ్లో కూడా దశావతారం ఉంది. స్టేజ్ మీద పర్ఫార్మర్ని, ఫ్రెండ్స్ ముందు జోకర్ని, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫైటర్ని, బాధ వచ్చినప్పుడు ఎమోషనల్ పర్సన్ని, ఆపర్చునిటీ వచ్చినప్పుడు వారియర్ని, మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ని కాదు, కంటెంట్ని. నేను ఈ హౌస్లోకి ఫేమ్ కోసం రావట్లేదు, సింపతి కోసం కూడా రావట్లేదు. మా అమ్మ కోసం, మా తమ్ముడు ఫ్యూచర్ కోసం, మా డాడీ ట్రీట్మెంట్ కోసం. బిగ్ బాస్ 10 నా ఫస్ట్ అచీవ్మెంట్ కాదు, బిగ్ బాస్ 10 ట్రాఫీ నా ఫస్ట్ గ్రాండ్ అచీవ్మెంట్ అవ్వాలి. దిస్ ఈజ్ అవినాష్, ఫ్యూచర్ బిగ్ బాస్ 10 తెలుగు విన్నర్. కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైందా? పర్లేదు, ఆ మాత్రం ఇక్కడ మెయింటైన్ చేయబోదు చాలా కష్టం. See you soon, Big Boss.